కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు పరిగి కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఆ డంపింగ్ యార్డ్ను మళ్ళీ అదే ప్లేస్లో వేయాలంట అని చెప్పి. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. ఇక 5 శాఖల అధికారులతో కలిసిన మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో కాకినాడ పోర్టులో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేయించిన షిప్లో పీడీఎస్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో విచారిస్తున్నామని కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఇక రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లై, పోర్టు, కస్టమ్స్ అధికారులతో టీం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్తో అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి, చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి, శాంపుల్ ఎలా తీయాలి, చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్. అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలను